ఉన్నటువంటి కాన్సెప్టే ప్రస్తుతం మన సైన్యం చేస్తున్నటువంటిది. అందులో అత్యంత ప్రధానమైనటువంటిది కాశ్మీర్లో ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళని ఎవరిని వదిలిపెట్టమన్నటువంటి సంకేతాన్ని చాలా స్ట్రాంగ్గా ఇస్తుంది. మొన్న ఈ మధ్యన ఒక నెల క్రితం కరెక్ట్గా జమ్మూ కాశ్మీర్లోని గందర్బాల్ ప్రాంతంలో ఒకసారి మనం గుర్తెచ్చుకుంటే నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఉదయాన్నే ఆ వీడియోని కూడా హైలైట్ చేశాను నేను. వలస కార్మికుల్ని చంపారు. ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చేటటువంటి వాళ్ళని అక్కడ చంపేస్తే, అంటే లోకల్ కాశ్మీరీలు తప్పించి బయట వాళ్ళు ఉంటే చంపేస్తామన్న సంకేతం ఇచ్చారు. తద్వారా అక్కడ అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారు. చనిపోయిన వాళ్ళు బీహార్ వాళ్ళు వీళ్ళు ఉన్నారని ఆ రోజునే మనం మాట్లాడుకున్నాం. అయితే వలస కార్మికులతో పాటు ఒక డాక్టర్ని కూడా చంపేశారు ఉగ్రవాదులు. టోటల్గా 7 చంపేశారు. ఈ మొత్తానికి ఇదివరకు అయితే కనుక ఆ స్పాట్లో ఎవరు దొరుకుతారు చుట్టుపక్కల ఇది లెక్కేసేవాళ్ళు. అలా కాకుండా ఎన్ఐఏ విచారణ చేస్తుంది. ఆ తర్వాత సైన్యం ఇక్కడ రంగంలోకి దిగింది. అప్పుడు ఆ టైంలో ఉగ్రవాది జునైద్ అహ్మద్ భట్ ఈ పని చేశాడు అన్నటువంటిది సీసీటీవీ రికార్డుల్లో వచ్చినటువంటి పిక్చర్ని బట్టి కనిపెట్టారు. వాడిని పేరు ఏంటంటే జునైద్ అహ్మద్ భట్. వాడిని ఇవాళ తాజాగా భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్లోని డాచిగ్రామ్లో కాల్చి చంపారు. అంటే ఎక్కడదక్కడ వదిలేయడం కాకుండా వేటాడి చంపుతాం అన్నటువంటిది, దెబ్బకి దెబ్బతీస్తాం అన్నటువంటి సంకేతాన్ని ఇచ్చినట్టయింది. తద్వారా ఇంకొకసారి ఎవరైనా చేయడానికి భయపడేటటువంటి పరిస్థితి క్రియేట్ చేయగలిగారు.